కులగణనతో బీసీలకు అన్ని రంగాల్లో వాటా ఖాయం. ఆర్. కృష్ణయ్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన కులగణన నిర్ణయం చారిత్రాత్మకమని, దీని ద్వారా దేశంలో బీసీల అసలు జనాభా బయటపడుతుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య అన్నారు. కాచిగూడలో జరిగిన 13 బీసీ సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1931 తర్వాత తొలిసారి దేశవ్యాప్తంగా కులగణన చేపట్టడం బీజేపీ ప్రభుత్వ ధైర్య నిర్ణయమని పేర్కొన్నారు. జనాభా లెక్కలు బయటకు వచ్చిన తర్వాత విద్య, ఉద్యోగాలు, రాజకీయాలు, ఆర్థిక రంగాల్లో బీసీలకు జనాభా ప్రకారం హక్కులు, రిజర్వేషన్లు కల్పించే మార్గం సులభమవుతుందని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం బీసీలకు అనేక కీలక పదవులు ఇచ్చిందని, బీసీ వర్గానికి చెందిన నాయకులను ప్రధాని, ఉపరాష్ట్రపతి, గవర్నర్లు, మంత్రులుగా అవకాశం కల్పించిందని అన్నారు. అలాగే బీసీ రిజర్వేషన్లు 50% పెంపు, పార్లమెంటులో బీసీ బిల్లు, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు, ఖాళీ ఉద్యోగాల భర్తీ వంటి డిమాండ్లను ప్రధాని దృష్టికి తీసుకువెళ్తామని స్పష్టం చేశారు. మన హైదరాబాద్కు ఈ నెల 10వ తారీఖు రావడం జరుగుతుంది. కాబట్టి తెలంగాణలో ఉన్న ప్రతి గ్రామాల నుంచి బీసీ ప్రతి కుటుంబంలో నుంచి ప్రతి ఒక్కరు కూడా బయలుదేరి హైదరాబాద్కు వచ్చి మరి ఆ యొక్క సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలన్నా, చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కావాలన్నా, జనగణనలో కులగణన చేపట్టి మరి బీసీలకు ప్రధానమైనటువంటి మరి బీసీ బిల్లు పెట్టాలంటే దానికి కారణం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే అది జరుగుతుంది అని చెప్పి నేను ప్రతి ఒక్కరికి కూడా ఈ సభావేదిక నుంచి నేను గుర్తు చేస్తున్నా. ఇప్పుడు 70 సంవత్సరాల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, జనతా దళం ఉంది, రకరకాలైనటువంటి పార్టీలు వచ్చినా కానీ ఇప్పటి వరకు నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్కు వస్తున్నాడు. ఆ సాయంత్రము 6:30 సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ, 10 లక్షల మందితోటి బహిరంగ సభ జరుగుతుంది. ఈ సభకు ప్రతి ఇంటి నుంచి ఒక బీసీ పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ బీసీలకే కాదు, అన్ని వర్గాలకు, అన్ని కుటుంబాలు, అన్ని కులాలు, వర్గాలు, ప్రతి ఒక్కరు ప్రతి ఇంటి నుంచి ఒకరు రావాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత ఈ దేశం లోపల బడుగు బలహీన వర్గాలకు ఓ కొత్త నమ్మకం ఏర్పడ్డది, చైతన్యం ఏర్పడ్డది. ఈయన హయాంలో పేదరికం పోతుంది, ప్రతి ఒక్కరు సుఖంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, దేశంలో దరిద్రం పోతుంది అని చెప్పి ఆశిస్తున్నారు. రెండవది, కొంతమంది ప్రధానమంత్రి రాకను తప్పు పట్టారు. ఏంటిదంటే కులాల వారు లెక్క కావాలని. కులాల వారు లెక్క